తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఎలాంటి షూటింగ్స్ జరపకూడదని నిర్ణయించింది. సినిమా పరిశ్రమలోని 24 విభాగాల యూనియన్లు ఏకపక్ సమ్మెకు పిలుపునివ్వడంతో తమ అనుమతి లేకుండా షూటింగ్లు చేయొద్దని ఆదేశించింది. షూటింగ్లకు అనుమతి కూడా ఇవ్వొద్దని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశించింది. ఈ నిబంధనలు తదుపరి సూచనలు వచ్చే వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఎలాంటి షూటింగ్ జరపకూడదని నిర్ణయించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఫిల్మ్ ప్రతినిధి ఫణి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఫణి, చెప్పండి, ఇకపై ఎలాంటి షూటింగ్స్ జరపకూడదని ప్రకటన చేసింది కదా, ఏంటి ప్రస్తుతం దీంట్లో ఉన్న అప్డేట్? ప్రియా, అంటే గత 5 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ ఫెడరేషన్ సమ్మె పిలుపు ఏదైతే ఉందో దీని మీద చర్చలు కొనసాగుతా ఉన్నాయి. అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం తాము 30% హైక్ ఇస్తామని తమ షూటింగ్లను ఆపొద్దని చెప్పేసి ఫెడరేషన్ కి లేఖలు పెట్టి కొన్ని షూటింగ్స్ జరుపుతున్న సంగతి కూడా మనకు తెలిసిందే. సో ఇటువంటి దాని వల్ల నిర్మాతల మధ్య ఉన్నటువంటి యూనిటీ దెబ్బతింటుందని, సో ఏ కష్టమైనా సరే ప్రస్తుతం షూటింగ్లు చేయకూడదని చెప్పి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ ప్రకటన అనేటువంటిది వెలువరించింది. అంటే ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి తదుపరి సూచనలు వచ్చే వరకు కూడా అవుట్డోర్ యూనిట్స్ తో గానీ లేకపోతే ఫెడరేషన్ కి సంబంధించినటువంటి యూనియన్లతో గానీ ఏ రకంగానూ సంప్రదింపులు జరపకూడదని, ప్రస్తుతానికి ఎన్ని నష్టం వచ్చినా కూడా షూటింగ్లను ఆపేయాలని, ఈ ఆన్గోయింగ్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇది చక్కబడే వరకు కూడా షూటింగ్లు చేయకూడదని చెప్పేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం